హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ. మనం ఇప్పుడు నాగోల్లోని దేవశ్రీ గణేష్ హార్ట్స్ దగ్గర ఉన్నాం. మనం ఎడం పక్కన చూసుకున్నట్టయితే బాల గణేష్ విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అలాగే కుడి పక్కన ఉన్న విగ్రహాలు చూసుకున్నట్టయితే మన దేవాలయంలో ఉన్న గణేష్ రూపంలో తయారు చేయడం జరిగింది. అలాగే ఈ విగ్రహాలు చూసుకుంటే ఎడం పక్కన మహారాజా స్టైల్లో తయారు చేయడం జరిగింది. అలాగే కుడి పక్కన విగ్రహాలను చూసుకుంటే మనకి బలరాముడు స్టైల్లో ఈ విగ్రహాలని తయారు చేయడం జరిగింది. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్లో అలాగే డిఫరెంట్ కలర్స్లో తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి హైట్ వచ్చి 13 అడుగుల వరకు ఉంటుంది. అలాగే దీని ప్రైజ్ ఇంచుమించు 60,000 వరకు ఉండొచ్చు. అంతేకాదు మరో పక్కన ఉన్న విగ్రహాన్ని చూసుకున్నాం. ఇది నంది వాహనంపై ఉన్న గణేష్ విగ్రహం. దీని హైట్ వచ్చి 13 అడుగుల వరకు ఉంటుంది. ఈ గణేశుడు ప్రైజ్ వచ్చి 60 వరకు ఉండొచ్చు. ఇక్కడ ఉన్న విగ్రహాలు ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఒకటో రెండో ఉండొచ్చు. ఈ పక్కన ఉన్న విగ్రహాన్ని చూస్తే ఎడ్ల బండిపై ఉన్నట్టు ఈ వినాయక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ వినాయకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ నెమలి, అలాగే ఎడమ పక్కన శివపార్వతులను తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడి టైపులోనే చాలా వినాయకులు తయారు చేయడం జరిగింది. ఒక్కో వినాయకుడు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క కలర్లో ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఈ సంవత్సరం ఈ నందిపై ఉన్న గణేశుడు ఒక యూనిక్ మోడల్గా చెప్పొచ్చు. మన మండపంలో ఈ వినాయకుడిని కానీ పెడితే అందరూ మన గణేశుని చూడడానికి వస్తారు. అంతేకాదు ఇక్కడ ఉన్న మరో వినాయకుడిని చూస్తుంటే హైదరాబాద్ స్టైల్లో తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడికి ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా ధోతి అలాగే జ్యువెలరీ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.